ధైర్యము తెచ్చుకొని మీ తలలెత్తుకొనుడి. లూకా సువార్త 21వ అధ్యాయము 28వ వచనం. దేవుని సంబంధులు న్యాయవంతులు, ధైర్యముగా ఉంటారు, మరియు నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉంటారు. నీ దేవుడు యూదా గోత్రపు సింహము, తీర్పు తీర్చువాడు, న్యాయాధిపతి, దహించు అగ్ని. పరిస్థితులకు శత్రువు అపవాదికి భయపడకు. వాడు గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. లోకములో ఉన్నవారి కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు. సాతాను తలను ప్రభువైన యేసుక్రీస్తు వారు కల్వరి శిలువలో తలను చితకత్రొక్కాడు. నీకు విడుదల సమీపించి ఉన్నది. మీ తలలు ఎత్తుకొనుము. నిర్భరమైన బుద్ధి కలిగి మెలకువగా ఉండుము. విశ్వాసమునందు నిలకడ కలిగి ప్రార్థన యందు పట్టుదలతో ఆత్మ వాక్య ఖడ్గమును పట్టుకొనుము. పరిశుద్ధతను పవిత్రత కలిగి ప్రభు రాకడ కొరకై సిద్ధపడుము. కనురెప్పపాటున ఎత్తబడదవు. క్రీస్తునందు ప్రతి విధమైన సమస్యను ధైర్యముగా ఎదుర్కొనుము. పెండ్లి కుమారుడు రాకడ వరకు నీ గదిలోనే దేవుని సన్నిధిని అనుభవిస్తూ వర్ధిల్లుము. దేవుడు నీకు ధైర్యమును నిరీక్షణను దయచేయునుగాక. ఆమేన్.